మనకి ఒక్కోసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు నొప్పి ఎంత ఉంటుంది, ఒక రకంగా గొంతు అనీజీగా భలే ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు కొంచెం సగ్గుబియ్యం జావ కాసుకొని తాగితే కొంచెం రిలీఫ్ వస్తుంది. కొంచెం 2-3 సార్లకి అలా తాగారనుకోండి, పొద్దున సాయంత్రం అలా ఒక 2 రోజులు చేసుకొని తాగారు అంటే దీనిలో పాలు పోయకూడదు అనమాట. ఊరికే సగ్గుబియ్యం నీళ్ళలో కాసేసుకొని బెల్లం వేసేసుకొని కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవచ్చు, అలా తాగేసేయటమే. దీనిలో పాలు పోసుకోకూడదు. పాలు పోసుకుంటే మళ్ళీ అలా పనిచేయదనమాట, మామూలు పాయసమే అయిపోతుంది. దీన్ని ఉట్టి బెల్లం మాత్రం వేసేసుకొని గంజిలాగా కాసుకొని కొంచెం పలచగానే కాసుకోవాలి. కాసుకొని బెల్లం వేసుకున్నాం అనుకోండి, అసలు గొంతు నొప్పులు, థ్రోట్ ఇన్ఫెక్షన్లు అలాంటివి వింటే బాగా తొందరగా తగ్గిపోతాయి. ఇది కావాలంటే మీరు చేసి చూడండి, చాలా చాలా ఉపయోగపడుతుంది. అది నేను ఎలా చేశాను ఏంటనేది మీకు చూపిస్తున్నాను చూడండి. అది ఎక్కువ కష్టం ఏముండదు, తొందరగా అయిపోద్ది. కాసేపు సగ్గుబియ్యం నానబెట్టుకున్నారంటే ఎంతో ఈజీగా చాలా ఒక పావు గంట 20 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. చూసారా నీళ్లు మరుగుతున్నాయి. ఈ సగ్గుబియ్యం నేను 1 గంట ముందుగా నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని అందులో వేసేసుకుంటున్నాను చూడండి. నీళ్ళు మాత్రం వీటికి ఎక్కువ వేసుకోవాలి. అంటే దీనికి నేను కొలత ప్రకారం వేయలేదు, కానీ నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను. 1-4 చొప్పున అలా అయినా పోసుకోవచ్చు అనమాట. ఇలా పోసేసుకొని చక్కగా అది అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. చూడండి సగ్గుబియ్యం మొత్తం అంటే నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి, సెక్క కొడుతుంది, అందుకని చెప్పి చిన్నగా వేసుకుంటున్నాను. చూడండి నేను పోసేసరికి అది నానబెట్టుకొని కూడా మంచినీళ్ళలోనే నానబెట్టుకున్నాను. కొంచెం ఆ నీళ్ళతో పాటు వేసేసుకునేసరికి ఇంకా కొంచెం క్వాంటిటీ పెరిగిందనమాట. చూడండి ఇప్పుడు వీటిని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. కలుపుకోకపోతే సగ్గుబియ్యం కదా, అడుగును ఈజీగా అంటుకుపోతుంది. అందుకని చెప్పి దగ్గరుండి జాగ్రత్తగా కలబెట్టుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ చూడండి అవి ఉడికిపోయినాయి అనుకోండి, ఈలోపు బెల్లం కొట్టేసుకోవాలి. బెల్లం ఏమి తురమాల్సిన పని కూడా లేదు, నలగొట్టుకుంటే సరిపోతుంది. కొంత సుత్తితోనో పప్పు ఉత్తితోనో అలా నలగొట్టేసేసుకుంటే ఈ వేడికి ఊరకనే కరిగిపోతుంది అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి. వేడి కూడా అసలు సగ్గుబియ్యం అనేది మనకి వేడి కూడా తగ్గిస్తుంది కదా, వేడి తగ్గుతుంది. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు అనిపిస్తుంది చక్కగా. ఇంకా అప్పుడప్పుడు ఇలా కాసుకొని తాగుతూ ఉండొచ్చు, చాలా మంచిది. గొంతుకి మాత్రం బాగా పనిచేస్తుంది. చూడండి వేడి కూడా బాగా తగ్గుతుంది వేడి. ఇలా చేసుకొని చూసారంటే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందులో చూడండి యాలక్కాయల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే బెల్లం వేసేసుకొని, బెల్లమే ఉంది ఊరకనే కరిగిపోతుంది, ఆ వేడి మీద కరిగిపోతుంది. దీన్ని ఇలా కలుపుకుంటూ ఎక్కువసేపు కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలన్నమాట, లేదంటే అడుగు పట్టేస్తుంది. అయినా కూడా సగ్గుబియ్యం కదా, కొంచెం అడుగు పట్టేస్తూ ఉంటుంది. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. మనం ఇది ఇక్కడ పెట్టేసి వేరే పనులకి వెళ్ళకూడదు అనమాట. అలా వెళ్ళామంటే అంతే, అది అడుగు అంటే అసలు టేస్ట్ మారిపోతుంది. అసలు ఇక తాగలేము మామూలుగా. ఇక చక్కగా ఉడికిపోయినాయి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఈలోపు బెల్లం కొట్టి ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవటమే. ఇది కూడా ఇంత లెక్కన ఏముండదండి, వేసుకోండి. దీనికి మాత్రం షుగర్ వేయకూడదు, బెల్లమే వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే గొంతుకి బాగా పనిచేస్తుంది అది. ఇలా బెల్లం వేసి బెల్లం కరిగిన దాకా ఉంచేసేసుకొని ఆపేసుకోవటమే, ఇంకేం లేదు. ఇది మనం గొంతు ప్రాబ్లం ఉండేవాళ్ళు తీసుకొని, మిగతా వాళ్ళు ఇందులో పాలు కలుపుకొని తాగేసేయచ్చు. ఇంట్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా, లేదంటే ఇలా తాగినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. పాలు పోసుకోపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, తాగేసేయచ్చు. అలా గొంతు ప్రాబ్లమ్స్ ఎవరికున్నా కూడా చక్కగా ఆ సీజన్ మారినప్పుడు గొంతు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అలా వేడి చేసినప్పుడు కూడా గొంతు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇలా చేసుకొని తాగారంటే నిజంగా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా చేసుకొని తాగండి. పొద్దున సాయంత్రం 2 పూట్ల, అంటే పొద్దున చేసుకున్నది సాయంత్రం కొంచెం వేడి చేసుకొని తాగేసేయచ్చు. కొద్ది వేడిగా తాగితే బాగుంటుంది అనమాట, గొంతుకి కూడా ఫ్రీగా ఉంటుంది. కొంచెం వేడి చేసుకొని వేడిగా తాగి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. గొంతు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, గొంతు నొప్పులు ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి చిట్కా అనమాట. ఇంతేనండి, ఇందులో పాలు కూడా పోయలేదు. కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళకి మనం ఇవ్వాలనుకోండి, దీనిలో కొంచెం బౌల్లో వేసుకొని దానిలో కొంచెం పాలు కలుపుకుంటే, వేడి మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కలిపేసేసుకొని ఇచ్చేసుకోవచ్చు. కావాలంటే వాళ్ళకి కొంచెం జీడిపప్పులు అవి కూడా వేయించి అందులో వేసి ఇవ్వచ్చు. ఇది మెయిన్ గొంతు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ ఏం వేయలేదన్నమాట. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.